ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరు. అసెంబ్లీలో నిధుల రగడ. నిధుల కోసం అడుక్కోవాలా? ఇదేం పరిస్థితి? అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు. కొడంగల్ ఖమ్మంలకే ఆ నిధుల అని నిలదీసా. మునుగోడుకు అన్యాయం జరిగితే పదవిలో ఉండడం వేస్ట్. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తేనా? వరుసగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి. అక్కడ విజయశాంతి వీళ్ళిద్దరు గట్టిగా నడుచుకుంటున్న చూద్దాం. తెలంగాణ శాసనసభ వేదికగా అధికార పక్షంలో అసమ్మతి సెగలు ఒక్కసారి బహిర్గతమయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత ప్రభుత్వం పైనే తీవ్ర విమర్శలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని, నిధుల కోసం మంత్రుల వద్ద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. నిధులన్నీ కొడంగల్ ఖమ్మంకి. ఇక అప్పుడేమో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ పోయినాయి. ఇప్పుడు కొడంగల్ ఖమ్మం పోతున్నాయి. రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్న. అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల కేటాయింపులో అసమానతలు ఉన్నాయని ఇక్కడ ఈయన గట్టిగా ఫైర్ అవుతూ ఉంటే, ఇక్కడ సొంత సర్కార్పై రాములమ్మ గర్జన. ఉద్యమకారుల హామీలేవి? ఉద్యమకారుల త్యాగాలను విస్మరిస్తారా? అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యమకారులు లేకపోతే మంత్రులు ఉండేవారా? మీరు అసలు మంత్రులు అయ్యేవారా? 2 ఏళ్ళైనా అందని న్యాయం. తెలంగాణ యోధులకు గుర్తింపు కార్డులేవి? శాసన మండలిలో విజయశాంతి ఫైర్. రేవంత్ అన్న మేము అడుగుతలేమే, మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాయి. నా నియోజకవర్గానికి నిధులు ఎవిరా నాయన? పోతే ఖమ్మం పోతున్నాయి, పోతే కొడంగల్ పోతున్నాయి. మేము ఎమ్మెల్యేలకు గెలవలేదా? మేము ఒకరిని అడుక్కోవాలా అని అడుగుతున్నది. మరి ఇటు ఉద్యమకారురాలు విజయశాంతి తెలంగాణ పార్టీ పెట్టుకొని టీఆర్ఎస్లో కలిపి మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా అయింది. ఆమెకున్న పాపులారిటీ చూసి కేసీఆర్ పక్కన పెట్టిండు, ఏడా పైకి వస్తుంది అని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మొన్న కాంగ్రెస్లో సడన్గా ఎమ్మెల్సీ అయింది. ఎవడు ఊహించలే, ఏ జర్నలిస్ట్ ఊహించలే, ఏ రాజకీయ నాయకుడు కూడా ఊహించలే ఆమెకు ఎమ్మెల్సీ వస్తుందని. ఎట్నుంచి వచ్చిందో తెలియదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏమైనా రేవంత్ అన్నా? అమరవీరుల కుటుంబాలకు ఇస్తా అన్న మీ పింఛన్లు ఏమైనాయి? 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాన మీ హామీ ఏమైంది? అదే ఉద్యమం లేకపోతే, ఉద్యమకారులు లేకపోతే, అమరవీరులు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? మీరు మంత్రులు ఉండేవారా అని సూటి ప్రశ్న ఇస్తున్నది మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఉందా సమాధానం కాంగ్రెస్ దగ్గర?